విడుదలై 25 రోజులవుతున్న కన్నడ చిత్రం కేజీఎఫ్ కలెక్షన్ల వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా కర్ణాటకలో ఓ ప్రత్యేక మైలురాయిని అందుకోబోతోంది. క్రిస్మస్ కానుకగా పోయినేడాది డిసెంబర్ 21న కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన చిత్రం కేజీఎఫ్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు కన్నడలో ఓ మైలురాయిని చేరుకోబోతోంది. కర్ణాటకలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 129 కోట్ల కలెక్షన్లతో బాహుబలి 2 ఓ మైల్ స్టోన్ను సెట్ చేసింది. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో 121 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన కేజీఎఫ్ ఈ వారంలోనే బాహుబలి 2ని బీట్ చేసే అవకాశాలు ఉన్నట్లు శాండల్వుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. కన్నడలో 100 కోట్ల క్లబ్లో చేరిన కేజీఎఫ్ హిందీలో 50 కోట్లు, తెలుగులో 25 కోట్ల మైలురాయిని దాటింది. ఇక తమిళం, మలయాళం, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని ఇప్పటివరకు ఈ పీరియాడికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 219.99 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దక్షిణాదిన ఈ ఫీట్ సాధించిన 5వ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 1 నిలిచింది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2ని పటాలెక్కించడానికి సిద్ధమవుతున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొదటి పార్ట్కి అదనంగా రెండో పార్ట్లో సంజయ్ దత్, రమ్యకృష్ణ వంటి నటుల్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మొత్తం మీద కేజీఎఫ్ మొదటి పార్ట్కి ధీటుగా రెండో పార్ట్ కూడా ఆడియన్స్ మెప్పు పొందుతుందేమో చూడాలి.